హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పిఆర్కే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఆర్కే మ్యాథ్మెటిక్స్ ఛానల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించిన పేపర్ 5 రింగ్ థియరీ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్లో ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ రింగ్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, సబ్ రింగ్, ఐడియల్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ థియరమ్స్. సో థియరీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ అండ్ 2 షార్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలం అనే విషయాన్ని ఈ వీడియో అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన ఆర్కే మ్యాథ్మెటిక్స్ ఛానల్లో ఎస్పెషల్లీ ఓన్లీ డిగ్రీ బేస్ చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది కనుక డిగ్రీ స్టూడెంట్స్కి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫస్ట్ వన్, ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏవైనా థియరమ్స్ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ థియరం ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫై చేయడం లేదా ఆ ఏదైతే థియరం అనుకుంటారో ఆ థియరం ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియోస్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు మనం టాపిక్లో రింగ్ థియరీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రింగ్ థియరీ. ఫస్ట్ వన్, రింగ్ క్లాసిఫికేషన్స్లో మనకి ఏదైతే పేపర్ ఉందో మనకి 5th పేపర్లో రింగ్ థియరీ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్, రింగ్ థియరీ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్లో 5 యూనిట్స్ ఉంటాయి. సో ఏంటి 5 యూనిట్స్ అని మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్, రింగ్స్, సబ్ రింగ్స్, ఐడియల్స్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్, మ్యాక్సిమల్ అండ్ ప్రైమ్ ఐడియల్స్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి వెక్టార్ డిఫరెన్షియేషన్, ఫోర్త్ యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్, ఫిఫ్త్ యూనిట్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎలా అప్లై చేస్తాం అన్నది మనకి ప్రతి యూనిట్ నుంచి కంపల్సరీగా మనకి 5 మార్క్స్ 1 10 మార్క్స్ ఒక క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేయాలి. అంటే ప్రతి యూనిట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ప్రతి యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఏంటనే విషయం ఈరోజు మన టాపిక్లో రింగ్ థియరీ అండ్ రింగ్స్, సబ్ రింగ్స్, ఐడియల్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రింగ్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రింగ్? చూడండి, మనకి రింగ్స్, ఇంటిగ్రల్ డొమైన్, ఫీల్డ్ 3 డెఫినేషన్స్, వేరియేషన్స్ ఏంటి అంటే రింగ్ డెఫినేషన్ ఏంటి, సో రింగ్ డెఫినేషన్ ఏమవుతుంది, రింగ్ తర్వాత ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఏంటి, ఫీల్డ్ డెఫినేషన్ ఏంటి, క్లాసిఫికేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, లెట్ డెఫినేషన్, లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ plus comma dot be 2 binary operations on R. Then the algebraic structure R comma plus comma dot is said to be a ring if the following properties are satisfied. Any properties? First one is R comma plus is an abelian. R comma plus is an abelian అంటే 5 properties satisfy: closure, associative, identity, inverse, completed properties. With respect to plus, R comma dot is semi group. R comma dot is semi group అంటే ఏమవుతుంది, మనకి 2 ప్రాపర్టీస్ సెట్స్ అవుతాయి. డాట్ అనే బైనరీ ఆపరేషన్స్తో క్లోజర్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్, రైట్ డిస్ట్రిబ్యూటివ్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. ఇలా 3 ప్రాపర్టీస్ సెట్స్ అయితే మనకి ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ రింగ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి రింగ్ ఎగ్జాంపుల్స్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ రింగ్, Q comma plus comma dot is ring, R comma plus comma dot is ring, C comma plus comma dot is ring. అంటే ఏమవుతుంది, మనకి జెడ్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూపు, జెడ్ కామా డాట్ సెమీ గ్రూపు, డిస్ట్రిబ్యూటర్ సెట్స్ అవుతుంది కనుక జెడ్ ఈజ్ ఏ రింగ్. జెడ్ రింగ్ కనుక క్యూఆర్సి కూడా రింగ్స్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ రింగ్స్, రింగ్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇది డెఫినేషన్, రింగ్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్, కామ్యుటేటివ్ రింగ్ విత్
commutative with respect to dot. And for any two elements a comma b belongs to R, then a star a into b is equals to b into a. This is the commutative property. This property is called commutative property. సో రింగ్ అవుతూ కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే డాట్ అండ్ బైనరీ ఆపరేషన్ దాన్ని మనం కామ్యుటేటివ్ రింగ్ అంటారు. చూడండి, కామ్యుటేటివ్ రింగ్. ఏ రింగ్ అన్నా మనం రింగ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే మనకి ఇక్కడ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వాలి ప్లస్ అనే బైనరీ ఆపరేషన్స్. ఏంటంటే మనకి క్లోజర్, నెక్స్ట్ వన్ అసోసియేటివ్, నెక్స్ట్ వన్ ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తే మనకి ఎబిలియన్ గ్రూప్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి సెమీ గ్రూప్లో ఓన్లీ 2 ప్రాపర్టీస్, ఏంటది క్లోజర్, అసోసియేటివ్. అంటే 2 ప్రాపర్టీస్ అవుతాయి. రిమైనింగ్ ఏముండిపోయి ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ 3 ప్రాపర్టీస్తో ఈ రింగ్ అనేది 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దానికి నేమ్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది కనుక రింగ్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ రింగ్ అన్నాం. కామ్యుటేటివ్ రింగ్. నెక్స్ట్ వన్ కామ్యుటేటివ్ రింగ్. కామ్యుటేటివ్ రింగ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కామ్యుటేటివ్ రింగ్? యూనిటీ. కామ్యుటేటివ్ రింగ్ డెఫినేషన్ అయిపోయింది మనకి. నెక్స్ట్ డెఫినేషన్ యూనిటీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిటీ? దేర్ ఎగ్జిస్ట్ 1 belongs to R such that 1 into A equals to A into 1 is equals to A for all A belongs to R. For all A belongs to R. This is the unity property. Dot అనే బైనరీ ఆపరేషన్స్ ఐడెంటిటీ ప్రాపర్టీ కనుక సో రింగ్ అయ్యింది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అయింది కనుక కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటారు దాన్ని. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం యూనిటీ అంటాం. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై కనుక కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అన్నాం. Next definition, no zero divisors. What is the definition of no zero divisors? A into B is equals to 0, either A is equals to 0 or B equals to 0 for all A comma B belongs to R. A comma B belongs to R కి అడ్జస్ట్ అయితే అప్పుడు A and B are no zero divisors అంటాం. అంటే R has no zero divisors అని చెప్తాం. ఎప్పుడైతే మనకి కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ నో జీరో డివైస్ ఎగ్జిస్ట్ అయిందో ఆ డెఫినేషన్ మనం ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తాం. అంటే ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ సెట్స్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి అండ్ నో జీరో డివైస్ కండిషన్ అనేది సెట్స్ అవ్వాలి. అయితే దాన్ని మనం ఇంటిగ్రల్ డొమైన్ అంటాం. సో ఇంటిగ్రల్ డొమైన్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ డొమైన్ ప్లేస్లో ఇంటిగ్రల్ డొమైన్ కాకుండా ఈ ప్రాపర్టీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనే ప్రాపర్టీ సాటిస్ఫై అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏంటి మల్టిప్లికేటివ్? లెట్ A is not equals to 0 belongs to R. There exists B belongs to R. AB is equals to BA is equals to 1. So ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో అలా అడ్జస్ట్ అయితే మనం ఫీల్డ్ అంటాం. ఫీల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ సెట్స్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ అడ్జస్ట్ అవ్వాలి అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సెట్స్ అవ్వాలి. అప్పుడు మనం ఫీల్డ్ అంటాం. ఇది రింగ్ డెఫినేషన్, ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్, ఫీల్డ్ డెఫినేషన్. సో ఈ వేరియేషన్స్ ఏంటనే విషయం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడంటే ఫస్ట్ వన్ మనకి ఇంటిగ్రల్ డొమైన్. ఇది ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? మనకి రింగ్ అవ్వాలి. ఫస్ట్ రింగ్ అవ్వాలి ప్లస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఉండాలి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ప్లస్ యూనిటీ ఎలిమెంట్ ప్లస్ నో జీరో డివైజర్స్ అంటారు. నో జీరో డివైస్. ఇది ఇంటిగ్రల్ డొమైన్. సో ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ సెట్స్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్, నో జీరో డివైస్. అదే మనకి ఫీల్డ్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి ప్లస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయితే దాన్ని మనం ఫీల్డ్ అంటాం. అంటే ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్లో నో జీరో డివైస్ కండిషన్ ఉంటుంది,
ఫీల్డ్లో మల్టిపుల్ ఇన్వర్స్ అనే కండిషన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఖచ్చితంగా ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయొచ్చు, మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే విషయం తెలుస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ నో జీరో. ఏ ఫీల్డ్ అయినా జీరో డివైజెస్ ఎగ్జిస్ట్ అవ్వు. అంటే ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ అన్నాను. ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి డెఫినేషన్? రింగ్ కామ్యుటేటివ్ అండ్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ యాజ్ ఎ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎఫ్ హ్యాజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1. సో ఇలాంటప్పుడు మనకి నో జీరో డివైస్ కండిషన్. ఫర్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకోండి. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్స్ టు 0. దట్ ఎంప్లాయ్ బోత్ సైడ్ ఏ ఇన్వర్స్తో మల్టిపుల్ చేయండి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. అంటే ఏమైంది? అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఈ ఇంటూ బి ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0. బి అయిపోయింది. అలాగే బి ఇన్వర్స్తో మల్టిపుల్ చేస్తే ఏ ఈక్వల్స్ టు 0 వస్తుంది. అంతే. ఏబి ఈక్వల్స్ టు 0, ఇది ఏ ఈక్వల్స్ 0, బి ఈక్వల్స్ 0. అందుకనే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అంటారు. సేమ్ ప్రూఫ్ మనకి నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. మనకి 5 మార్క్స్కి ఎక్కువ అడుగుతుంటారు. 5 మార్క్స్కి మనకి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ ప్రూవ్ చేయాలి. సో మనం ఏం తీసుకున్నాం అంటే లెట్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్. ఫీల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి? దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఈజ్ ఏ రింగ్ ప్లస్ కామ్యుటేటివ్ ప్లస్ యూనిటీ ఎలిమెంట్ ప్లస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ని మనం టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ an ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఈజ్ ఏ రింగ్ ప్లస్ కామ్యుటేటివ్ ప్లస్ యూనిటీ ఎలిమెంట్ ప్లస్ నో జీరో డివైజెస్. మనకి ఎఫ్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ కనుక నో జీరో డివైస్ కండిషన్ చెప్తే సరిపోతుంది. ఎఫ్ హ్యాస్ నో జీరో డివైస్ అని చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్. అంటే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1. అలాగే దేర్ ఎగ్జిస్ట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎప్పుడు ఇది ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్. సో కనుక మనం ఇప్పుడు ఏం తీసుకుంటాం అంటే ఏబి ఈక్వల్స్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎయిదర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇది మనకు క్లెయిమ్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వన్ మనం ఏబి ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం. బోత్ సైడ్ నేను ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి మల్టిపుల్ చేసి ఈక్వల్స్ టు 0 చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఏ ఇన్వర్స్తో మల్టిపుల్ చేస్తాను 0 అని. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0. ఫస్ట్ కేసులో బి 0. ఎప్పుడు ఇది ఏ అనేది నాన్ జీరో అయితే, ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి బి. ఇప్పుడు మనకి బి నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాను. బి నాట్ ఈక్వల్స్ 0 అయితే ఏమైంది? దేర్ ఎగ్జిస్ట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏబి ఈక్వల్స్ టు 0 బోత్ సైడ్ మనం ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ 0 ఇంటూ బి ఇన్వర్స్ ఫైండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం అడ్జస్ట్ అయిపోయింది మనకి? ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్స్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ ఈ ఈక్వల్స్ టు 0 ఎయిదర్ ఏ ఈక్వల్స్ టు 0. ఏ ఈక్వల్స్ 0 ఆర్ బి ఈక్వల్స్ 0. అంటే ఏబి ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటే ఎయిదర్ ఏ ఈక్వల్స్ 0, బి ఈక్వల్స్ 0. ఎఫ్ హ్యాస్ నో జీరో డివైస్. ఎఫ్ హ్యాస్ నో జీరో డివైస్ అండ్ ఎఫ్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో ఈ విధంగా మనం థీరం అనేది ప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా మనకి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ.
కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే ఎవరి ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ నాట్ బి ఏ ఫీల్డ్, నీడ్ నాట్ బి ఏ ఫీల్డ్. ఎందుకంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది, బట్ నాట్ ఇది ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్. బట్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. ఫీడ్ అవ్వదు, ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది కానీ ఫీడ్ అవ్వదు. ఎవ్రీ ఫీల్డ్ ఇస్ ఇంటిగ్రల్ డొమైన్, ప్రతి ఫీల్డ్ కూడా ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎప్పుడు ఇంటిగ్రల్ డొమైన్ అనేది ఫీడ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది, 10 మార్క్స్. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎలా అవుతుంది ఏంటనే విషయం క్లియర్గా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. నెక్స్ట్ వన్, ZP ఈజ్ ఏ ఫీల్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే అర్థం ఏంటంటే Z7 అనేది ఫీల్డ్ అవుతుంది, Z6 మనకి ఫీల్డ్ అవుతుంది. P అనేది ప్రైమ్ నెంబర్ అయితేనే ఫీల్డ్ అవుతుంది. సో ZP ఈజ్ ఏ ఫీల్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ P ఈజ్ ఏ ప్రైమ్. ఇది కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్. ఇది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ ఎలా చెప్తా అంటే, characteristic of a ring is equals to P means there exists a least positive integer P such that PA is equals to 0 for all A belongs to R. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ని Pతో మల్టిపుల్ చేస్తే 0 వస్తే ఈ Pని క్యారెక్టరిస్టిక్ అంటారు. క్యారెక్టరిస్టిక్. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్. దీని మీద మనకి 5 మార్క్స్కి ప్రాబ్లమ్స్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బూలియన్ రింగ్ ఈజ్ 2. What is the Boolean ring? So A square equals to A for all A belongs to R. R is a ring. ఎనీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ తీసుకుని ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే మనం బూలియన్ రింగ్ అంటాం. అందుకనే బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది 2 అవుతుంది. బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది మనకి 2 అవుతుంది. బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ 2. అలాగే ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ R is 2, then A plus B whole square equals to A square plus B square. నార్మల్గా అయితే A plus B whole square equals to A square plus 2AB plus B square కదా. ఇది మనకి కాముటేటివ్ రింగ్. ఏ రింగ్? R అనే దగ్గరికి వచ్చేసరికి కాముటేటివ్ రింగ్. సో ఖచ్చితంగా కాముటేటివ్ రింగ్ అయితేనే ఈ పాసిబిలిటీ చెప్పబడుతుంది. ఏంటిది? A plus B whole square equals to A plus B into A plus B. సో మల్టిపుల్ చేస్తే A ఇంటూ A ప్లస్ B ప్లస్ B ఇంటూ A ప్లస్ B. ఇవి వచ్చేసరికి A ఇంటూ A ప్లస్ A ఇంటూ B, B ఇంటూ A ప్లస్ B ఇంటూ B. A ఇంటూ A మీన్స్ A స్క్వేర్ ప్లస్ B ఇంటూ AB ఇంటూ AB ప్లస్ BA మీన్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీ BA అవుతుంది ప్లస్ B స్క్వేర్. ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ కనుక ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ అవుతుంది కనుక ఏం అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ 2 మీన్స్ 2 ఇంటూ ఎనీ ఎలిమెంట్ 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. 2 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ వాల్యూ 0 అవుతుంది మనకి. రీప్లేస్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. క్యారెక్టరిస్టిక్ 2 అయింది కనుక 2AB అనేది 0 అవుతుంది. ఎందుకు? ఏబి అనేది బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది కనుక. సో అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసినా సేమ్ వస్తుంది. ఇలా క్యారెక్టరిస్టిక్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కాంపిటేటివ్ రింగ్ ఈజ్ 3, దెన్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ 9 ఈక్వల్స్ ఏ పవర్ ఆఫ్ 9 బి పవర్ ఆఫ్ 9. కంపల్సరీగా ఇవి ప్రూవ్ చేయమని అడుగుతారు 5 మార్క్స్కి. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థియరం ఏంటంటే మనకి ఇది ఎస్ఏకి ఇంపార్టెంట్ అవుతుంది మనకి 10 మార్క్స్. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అడగవచ్చు, ఫీల్డ్ అవ్వచ్చు, డివిజన్ రింగ్ అవ్వచ్చు, ఈజ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ జీరో, ఎయిదర్ ప్రైమ్ ఆర్ జీరో. చాలా ఇంపార్టెంట్ థియరం అని మనకి. సో ఇవి రింగ్ థియరీ నుంచి. అయితే ఎస్ఏ క్వశ్చన్స్ 1, 2, సో 3, ఈ 3 అడిగే ఛాన్సెస్ అయితే పక్కాగా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. లేదంటే రింగ్ అవుతుందా లేదా వెరిఫై చేయడం, ప్రూవ్ దట్ గివెన్ సెట్స్ ఆర్ రింగ్ ఆర్ ఫీల్డ్.
రింగ్ అవుతుందా, ఇంటిగ్రేట్ డొమైన్ అవుతుందా, ఫీడ్ అవుతుందా అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చి వెరిఫై చేయమంటారు. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఎ రింగ్. రింగ్ అవుతుందా? ఈ రింగ్ అయితే దీన్ని మనం గాసియన్ ఇంటీజర్స్ అని చెప్తారు. సో రింగ్ అవుతుందా లేదా అని చెప్పాలి. ఈజ్ ఏ రింగ్. రింగ్ అవ్వాలంటే ఏ ప్రాపర్టీ సెట్స్ అవ్వాలి మనకి? సో జెడ్ ఐ కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, జెడ్ఐ కామా డాట్ సెమీ గ్రూప్ అవ్వాలి, జెడ్ఐ హ్యాజ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి ఇది రింగ్ అవుతుంది. అది మనం అవుతుందా లేదా వెరిఫై చేస్తాం క్లియర్గా. ప్రాపర్టీస్ 1 by 1 ప్రాపర్టీస్ చెక్ చేసుకొని అవుతుందా లేదా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ అలాగే క్యూ ఆఫ్ రూట్ 2. క్యూ ఆఫ్ రూట్ 2 అనేది ఇంటిగ్రేట్ డొమైన్ అవుతుందా, ఫీడ్ అవుతుందా అనే విషయం చెక్ చేయాలి. అలాగే సెట్ ఆఫ్ ఆల్ 2 by 2 మ్యాట్రిక్సెస్ ఏబిసిడి, ఏబిసి అనేవి బిలాంగ్స్ టు ఆర్ అవ్వచ్చు, సి అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు, రియల్ నెంబర్స్ అవ్వచ్చు, ఆర్ అనమాట ఇది. అయితే ఫీడ్ అవుతుందా లేదా వెరిఫై చేయడం. అలాగే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే ఎక్స్ వై మైనస్ వై కాంజుగేటు ఎక్స్ కాంజుగేటివ్ అనొచ్చు, బార్ అనొచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి అయితే ఎక్స్ బార్ వాల్యూ ఏ మైనస్ ఐబి ఇక్కడ ఉండదు. అలాగే వై ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐడి అయితే వై కాంజుగేటివ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఐడి అవుతుంది. సి మైనస్ ఐడి ఇది కాంజుగేటివ్. ఇది స్క్యూ ఫీడ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇవి ప్రాబ్లమ్స్. ఎలా ప్రూవ్ చేయాలంటే 1 by 1 ప్రాపర్టీస్ చెక్ చేసుకొని వెళ్తాం. సో ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎలా చెక్ చేయాలనే విషయం చెప్తాను. ఇందులో జెడైలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఫార్మాట్లో ఉంటాయి. నేను ఈ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ ఐ అని తీసుకోను. అంటే ఎక్స్ ఏ ఫార్మాట్ ఉండాలి? ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి ఫార్మాట్ ఉంటుంది. వై ఇజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐడి ఫార్మాట్ ఉంటుంది. జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఐఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఏబిసి అని అందులో ఉండాలి మనకి ఫర్ ఆల్ ఏబిసిడిఈఎఫ్ బిలాంగ్స్ టు జెడ్ అవుతాయి. ఇది ఇప్పుడు మనకి క్లోజర్ ప్రాపర్టీ వెరిఫై చేయాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ వస్తే లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ ఐ తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేయండి? ఎక్స్ ప్లస్ వై ఫైండ్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎంత? ఏ ప్లస్ ఐబి ప్లస్ వై వాల్యూ ఎంత? సి ప్లస్ ఐడి. రియల్ నెంబర్ అంటే ఏ ప్లస్ సి, ఐ కామన్ తీస్తే బి ప్లస్ డి. ఇప్పుడు ఏ కామా బి అనేవి ఎందులో ఉండాలి? ఏ కామా సి అనేది జెడ్లో ఉన్నాయి కనుక ఏ ప్లస్ సి కూడా జెడ్లో ఉంటుంది. అంటే ఏ ప్లస్ సి అండ్ బి ప్లస్ డి బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది వేసేట్లు ఉంటుంది? బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ ఐ. ఎందుకు? ఇది అగైన్ పి ప్లస్ ఐ ఇంటూ క్యూ ఫార్మేట్లో ఉంది కనుక ఈ ఎలిమెంట్ అనేది జెడ్ ఆఫ్ ఐలో ఉంటుంది. సో క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ వన్ అసోసియేటివ్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి, ఇలా 1 by 1 ప్రాపర్టీస్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే అన్ని ప్రాపర్టీస్ రింగ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అయితే రింగ్ అవుతుంది. అప్పుడు కాంపిటేటివ్ ప్రాపర్టీ అయితే కాంపిటేటివ్ రింగ్, యూనిటీ ఎలిమెంట్ ఉంటే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సాటిస్ఫై అయితే ఫీల్డ్ అని, ఇంటిగ్రేట్ డొమైన్స్ ఎగ్జిస్ట్ అయితే జీరో డివైజెస్ ఎగ్జిస్ట్ అయితే ఇంటిగ్రేట్ డొమైన్ అని. సో అలా చేయడం ఖచ్చితంగా మనకి అప్పుడప్పుడు మనకి కంపల్సరీగా ఎస్ఏ క్వశ్చన్ అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్ కావచ్చు. ఇలా ఏదైనా ఒక సెట్ ఇచ్చి రింగ్ అవుతుందా, ఇంటిగ్రేట్ డొమైన్ అవుతుందా, ఫీల్డ్ అవుతుందా అని వెరిఫై చేయమనం క్లియర్గా మనం వెరిఫై చేయాలి. ఖచ్చితంగా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు దేని నుంచి. నెక్స్ట్ వన్ ఇవి దేంట్లో నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడియల్ టాపిక్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐడియల్? ఫస్ట్ వన్ సబ్ రింగ్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద సబ్ రింగ్ డెఫినేషన్? లెట్ ఎస్ ఈజ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఎ రింగ్. ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. మన సబ్ గ్రూప్కి ఏదైతే డిస్కస్ చేసుకుంటామో సబ్ రింగ్ కూడా సేమ్. చూడండి ఇక్కడ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ క్యూ కామా ప్లస్ ఆర్ కామా ప్లస్ కామా డాట్. క్యూ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్. క్యూ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ సి కామా ప్లస్ కామా డాట్. ఇక్కడ డాట్ అనే బైనరీ ఆపరేషన్ మిస్ అయ్యింది. సో 2 బైనరీ ఆపరేషన్స్ ఉండాలి. ఇవన్నీ సబ్ రింగ్స్ అవుతాయి.
నెక్స్ట్ సబ్ రింగ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, మనకి ఇది 5 మార్క్స్ అడుగుతుంటారు అప్పుడప్పుడు. ఏమైతే ఇఫ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ దెన్ ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంటూ ఏబి బిలాంగ్స్ టు ఎస్. సో ఈ థియరం ఎలా ప్రూవ్ చేయాలి, రింగ్ గ్రూప్ థియరీ ఎలా అప్లై చేస్తాం, రింగ్ థియరీ కూడా సేమ్. సబ్ రింగ్ అయితే సబ్ రింగ్ అయ్యిందంటే 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతుంది, 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే అది సబ్ రింగ్ అవుతుంది. సబ్ రింగ్ అని చెప్పడానికి ఈ టెస్ట్ బాగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐడియల్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐడియల్? చాలా ఇంపార్టెంట్, మనకి రింగ్ థియరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐడియల్ టాపిక్. వాట్ ఈస్ ద ఐడియల్ అంటే ఆర్ కామ ప్లస్ కామ డాట్ బి ఎ రింగ్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ దెన్ U is an ideal of R. U is an ideal of R. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏదైతే మనకు వచ్చిందో U is non-empty subset of R. U is a non-empty subset of R. Then U is an ideal of R if A minus B belongs to U. A minus B belongs to U and AR RA belongs to U. For all A comma B belongs to U, small r belongs to capital. ఇక్కడ చూడండి, మనకి సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఒకే సెట్లో డిఫరెన్స్ మల్టిప్లికేషన్ అడ్జస్ట్ అయితే సబ్ రింగ్ టెస్ట్ అన్నాం. డిఫరెన్స్ ఓకే, మల్టిప్లికేషన్కి వచ్చేసరికి రింగ్లో ఒక ఎలిమెంటు ఏదైతే సబ్సెట్ ఉందో సబ్సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఏఆర్ ఆర్ఏ అప్లై చేస్తే ఈ బిలాంగ్స్ టు యూ అడ్జస్ట్ అయితే మనకి దాన్ని మనం ఐడియల్ అంటాం. సో ఏఆర్ అడ్జస్ట్ అయితే లెఫ్ట్ ఐడియల్, ఆర్ఏ అడ్జస్ట్ అయితే రైట్ ఐడియల్. రెండు అడ్జస్ట్ అయితే మనకి ఐడియల్ అవుతుంది. ఐడియల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 2 కండిషన్స్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవ్వాలి, ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ అవ్వాలి. అప్పుడు యూని ఐడియల్ అని చెప్తాము. సబ్ రింగ్కి ఐడియల్కి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ వన్, ఫస్ట్ థియరం ఐడియల్లో ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ విత్ యూనిటీ. విత్ యూనిటీ అంటే 1 బిలాంగ్స్ టు ఆర్ అడ్జస్ట్ అయింది. అలాంటి 1 అనేది యూలో ఉంటే 1 బిలాంగ్స్ టు యూ అయితే దెన్ U ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ థియరం, మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం థియరం. నెక్స్ట్ వన్, ద ఐడియల్ ఆఫ్ ఫీల్డ్. ద ఐడియల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ ఓన్లీ సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక ఫీల్డ్ ఇస్తే ఫీల్డ్కి ఓన్లీ 2 సబ్ రింగ్స్ అడ్జస్ట్ అవుతాయి. ఏంటి ఆ సబ్ రింగ్స్ అంటే మనకి అడ్జస్ట్ అయినప్పుడు సింగిల్టన్ జీరో అండ్ ఎఫ్ అంటాం. అలాగే ఐడియల్స్ కూడా ఓన్లీ ఫీల్డ్కి 2 ఐడియల్స్ అడ్జస్ట్ అవుతాయి. అవి ఏమిటంటే సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్. సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైతే యారో సింబల్స్ యూజ్ చేస్తాం అన్నీ కూడా థియరమ్స్ అనమాట మీనింగ్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆర్ ఈజ్ అ కాంపిటేటివ్ రింగ్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఇది ఒక థియరం మనకి. నెక్స్ట్ వన్, if U1 and U2 are 2 ideals, U1, U2 అనేవి 2 ideals, then intersection is also an ideal. Intersection is also an ideal ఎలా అవుతుంది? U1, U2 అనే ఐడియల్ అంటే ఐడియల్ డెఫినేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అనేది ఐడియల్ అని చెప్పాలంటే ఐడియల్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా సబ్ రింగ్స్ అవుతాయి. కనుక ఖచ్చితంగా ఏమవుతుందంటే 0 బిలాంగ్స్ టు U1, 0 బిలాంగ్స్ టు U2. రెండింటిలో అడ్జస్ట్ అయింది కనుక 0 బిలాంగ్స్ టు U1 ఇంటర్సెక్షన్ U2 అండ్ ఈ 0 బిలాంగ్స్ టు R. దేర్ఫోర్ ఇక్కడ U1 ఇంటర్సెక్షన్ U2 ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు R అయిపోయింది. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై. ఇప్పుడు మనం ఫర్ ఎనీ 2 ఎలిమెంట్స్ A, B బిలాంగ్స్ టు U1 ఇంటర్సెక్షన్ U2 అండ్ స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R తీసుకుంటే A మైనస్ B అనే ఎలిమెంటు U1 ఇంటర్సెక్షన్ U2లో ఉండాలి. ఈ ప్రాపర్టీస్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఏమైంది, మనకి A, B బిలాంగ్స్ టు U1 ఇంటర్సెక్షన్ U2 కనుక A, B బిలాంగ్స్ టు U1 అవుతుంది అండ్ A, B బిలాంగ్స్ టు U2 అవుతుంది. U1లో అడ్జస్ట్ అయితే U1 ఐడియల్ కదా, ఐడియల్ ప్రాపర్టీ నుంచి ఏం అడ్జస్ట్ అవుతుంది మనకి A మైనస్ B బిలాంగ్స్ టు U1 అండ్ RA బిలాంగ్స్ టు U1. ఇది ఈక్వేషన్ 1. అలాగే మనకి U2లో అడ్జస్ట్ అయితే U2 కూడా ఐడియల్ కనుక సేమ్ A మైనస్ B బిలాంగ్స్ టు U1 అండ్
AR U2. AR RA belongs to U2 from equation. From equation 1 and 2. From equation 1 and 2. ఏమి అడ్జస్ట్ అయిపోయింది? A మైనస్ B అనేది U1లో ఉంది, U2లో ఉంది. AR RA అనేవి U1లో ఉన్నాయి, U2లో ఉన్నాయంటే A మైనస్ B బిలాంగ్స్ టు U1 ఇంటర్సెక్షన్ U2. AR RA బిలాంగ్స్ టు U1 ఇంటర్సెక్షన్ U2. ఇలా అడ్జస్ట్ అయిపోయింది కనుక ఐడియల్ డెఫినేషన్ నుంచి U1 ఇంటర్సెక్షన్ U2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R అవుతుంది. ఇలా సింపుల్గా మనం ప్రూవ్ చేస్తాం ఈజీగా. నెక్స్ట్ వన్, U1 union U2 is an ideal of R if and only if U1 is subset equals to U2 or U2 is subset equals to U1. Very important theorem. Next one, sum U1 plus U2 is also an ideal. ఖచ్చితంగా ఐడియల్స్ నుంచి వీటిలో ఏదో ఒకటి మనకి 5 మార్క్స్కి అయితే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. ప్రతి ప్రీవియస్ పేపర్లో కూడా ఐడియల్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, principal ideal. What is the definition of principal ideal? Let U is an ideal of R, then U is equals to U. Every element of U can be expressed as a product of or some element. అంటే ఏ ఈజ్ జనరేట్ అవ్వాలి. సో అందులో యూలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏదో ఒక ఎలిమెంట్తో జనరేట్ అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఆర్ఏ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇక్కడ ఏని జనరేట్ అంటాం. ఇలా అయితే దాన్ని మనం ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్తాం. అంటే ఐడియల్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలంటే ఐడియల్ ఉండే ప్రతి ఎలిమెంటు ఒక ఎలిమెంట్తో జనరేట్ అవ్వాలి. అంటే ఒక ఎలిమెంట్ యొక్క మల్టిపుల్స్ కింద ఎక్స్ప్రెస్ చేయాలి అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ని. అప్పుడు ఆ ఎలిమెంట్ని జనరేటర్ అంటాం. సో ఆ ఐడియల్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఎవర్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్. ఈ దీంట్లో ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. అదే మనకి అలాంటి ఐడియల్ అంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఉంటుంది. అంటే ఏ రింగ్లో అయితే ఎన్ని ఐడియల్స్ ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతాయో ఆ రింగ్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. అంటే జెడ్ని ఇక్కడ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. నెక్స్ట్ వన్, కోషియంట్ రింగ్ ఆర్ ఫ్యాక్టర్ రింగ్. నెక్స్ట్ ఏంటి? కోషియంట్ రింగ్ ఆర్ ఫ్యాక్టర్ రింగ్. ఆర్ అనేది మనకి ఈజ్ ఏ రింగ్ అవ్వాలి, ఈజ్ ఏ రింగ్. యూ ఈజ్ యాన్ ఐడియల్, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. అప్పుడు మనం ఆర్ బై యూ అనే సెట్ని ఎక్స్ ప్లస్ యూ కోసెట్స్ ఫర్ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ రింగ్. ఇది రింగ్ అవ్వడానికి బైనరీ ఆపరేషన్స్ కోసెట్స్ ఎడిషన్ ఏ ప్లస్ యూ ఈక్వల్స్ టు బి ప్లస్ యూ, a plus u plus b plus u equals to a plus b plus u, and a plus u into b plus u equals to ab plus u. For all a plus u comma b plus u belongs to r by u. ఇలా డిఫైన్ చేసిన రింగ్ అయితే ఈ రింగ్ని మనం కోషియంట్ రింగ్ ఆర్ ఫ్యాక్టర్ రింగ్ అంటాం. కోషియంట్ రింగ్ ఆర్ ఫ్యాక్టర్ రింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ అయితే ఆ కాంపిటేటివ్ అయితే ఆర్ బై యూ ఈజ్ కాంపిటేటివ్ అవుతుంది. ఆర్ ఈజ్ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయితే ఆర్ బై యూ ఈజ్ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్కి ఏ ప్రాపర్టీ ఉంటుందో ఆర్ బై యూకి కూడా సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి. నెక్స్ట్ వన్, యూక్లిడియన్ రింగ్. సో అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఆర్ ఈజ్ సెట్ టు బి యూక్లిడియన్ రింగ్ if there exists D is mapping from R minus singleton 0 to Z such that D of A greater than or equals to 0, D of A less than or equals to D of AB, second property. Third one, for A comma B belongs to R, there exists P comma Q belongs to R such that A is equals to BQ plus R, A is equals to BQ plus R. Either R equals to 0, రిమైండర్ అనేది 0 అవ్వచ్చు, లేదా D of R less than D of B. ఇలాంటి 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఇలాంటి ఇంటిగ్రల్ డొమైన్ మనం యూక్లిడియన్ రింగ్ అంటాం. చూడండి, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ యూక్లిడియన్ రింగ్. ప్రతి ఫీల్డ్ కూడా యూక్లిడియన్ రింగ్. అంటే క్యూకామ్ ప్లస్ కామ్ డాట్ అనేది ఫీల్డ్ కనుక క్యూకామ్ ప్లస్ కామ్ డాట్ అనేది యూక్లిడియన్ రింగ్ అవుతుంది. లాస్ట్ వన్, ఎవ్రీ యూక్లిడియన్ రింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఎవ్రీ యూక్లిడియన్ రింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్.
సో ఈ విధంగా మనకి ఫస్ట్ యూనిట్లో రింగ్ థియరీలో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ వీడియో ఒక్కసారి విని మీ దగ్గర ఉండే నోట్స్ ఆర్ మెటీరియల్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక ఎస్ఏ అండ్ షార్ట్ ఆన్సర్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఖచ్చితంగా ప్రతి యూనిట్ నుంచి అనాలిసిస్ చేస్తుంటాం, ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నా ఏం ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద. సో ఇందులో మీకు సార్ ఈ క్వశ్చన్ ఆర్ ఈ థీరం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్ ఉందో డౌట్ క్లారిఫై చేయడం లేదా ఆ టాపిక్ మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు వీడియో చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.